మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మరియు 8వ వచనం ఇలా సెలవిస్తుంది. ఏమనంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అయితే ఈ వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అనేది రాయబడి ఉన్నదన్నమాట. అయితే మనందరం కూడా యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆదాము అవ్వ చేసిన పాపం వలన మనుషులందరూ కూడా పాపులై ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ మనుషులందరూ కూడా అపవాది సంబంధులై ఉన్నారు. అపవాది చేసే క్రియలు చేసేవారై ఉన్నారు. పాపం అనే ఊబిలో కూరుకుపోయిన వారై ఉన్నారనమాట మనుషులందరూ కూడా. అయితే ఈ పాపాలని తీసివేయడానికి, ఈ అపవాది చేతి నుండి మనం విడిపించడానికి, అపవాది క్రియల్ని నాశనం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎలా వచ్చాడంటే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. మనందరి నిమిత్తం ఆయన కలువరి శిలువలో బలియాగం అయ్యాడు. దీని ద్వారా మనల్ని పాపం నుండి విడిపించడానికి, మనందరినీ అపవాది చేతుల నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది.